హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ రోజు ఒక కొత్త అంశం ద్వారా మీ మధ్యలో వచ్చి ఉన్నాము. ఈ రోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈ రోజు మన యొక్క లైవ్ యొక్క టాపిక్ గాని చూసినట్లయితే, వినాయకుడికి ఏనుగ తలనే ఎందుకు పెట్టారో మీకు తెలుసా? అనేక మంది భారతీయులకు తెలియనటువంటి అసలు రహస్యం ఏందని ఈ రోజు మనము తేల్చుకుందామని ఈ రోజు లైవ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ లైవ్ ని కంటిన్యూగా చూడండి. లేదు మాకు వద్దు, మేము ఇలానే ఉంటాము అంటే మీ ఇష్టము, కానీ అందరూ సత్యం తెలుసుకోవాలని మేము ఇటువంటి లైవ్లు చేస్తున్నాము. మేము ఇటువంటి లైవ్లు చేయడానికి ప్రధానమైన కారణం ఏమంటే, అనేక మంది మతోన్మాదులు ఎప్పుడు చూసినా గానీ, ఏ యొక్క ఇంటర్వ్యూలోకి వాళ్ళు వెళ్ళినా గానీ యేసు ప్రభు గురించి దుర్భాషలాడడం, బైబిల్ని దూషించడం, బైబిల్ గురించి అపప్రచారం చేయడం, ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము ఇటువంటి లైవ్లు చేస్తున్నాము. వాళ్ళు గాని అంటే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, మేము ఆల్రెడీ thumbnail లో చూపించినట్టుగా, వీళ్ళు గాని మేము బైబిల్ గురించి చేయము, ఇంకా చేయకుండా వాళ్ళు సైలెంట్ గా గాని ఉన్నట్లయితే మేము గాని వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క గ్రంథాల గురించి మేము గాని లైవ్లు చేయము. కాబట్టి ఈ రోజు లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈ రోజు మన యొక్క టైటిల్ గాని చూసినట్లయితే, వినాయకుడికి ఏనుగు తలనే ఎందుకు పెట్టారు మీకు తెలుసా అనే విషయాన్ని మనం చూడబోతున్నాము. ఈ యొక్క టాపిక్ ని మనం డిస్కస్ చేసుకుంటే కంటే ముందు మనతో పాటు దైవ సేవకులు పాస్టర్ కిషోర్ గారు ఉన్నారు. ఆహ్వానించి అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారయ్యా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? దేవుని మహా ఉచితమైన కృప, మీ అందరి ప్రార్థన బాగున్నామయ్యా. సార్, ఈ రోజు మన యొక్క టైటిల్ ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు. వినాయకుడికి ఏనుగు తలనే ఎందుకు పెట్టారు అనే అంశం మీద మనం డిస్కస్ చేయబోతున్నాము. తర్వాత ఈ రోజు మనది 50వ లైవ్ చేస్తున్నాం సార్, హాఫ్ సెంచురీ చేస్తున్నాము. దీని గురించి మీ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్దాం సార్. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్లో లైవ్ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. సత్యాన్వేషకులు అందరూ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు, ధన్యవాదాలండి. అలాగే నాతోటి జత పని వారైనటువంటి దేవుని సేవకులకు కూడా, మరి ఈ మధ్య కాలంలో కొంతమంది దేవుని సేవకులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మీకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మీ సేవా పరిచర్యం కూడా దేవాదేవుడు దీవించి ఆత్మీయంగా బలపరచును గాక. మరి 50 రోజు స్పెషల్ అన్నమాట. ఈ రోజు వినాయకుడికి ఏనుగు తలని ఎందుకు పెట్టారు, ఏనుగు తలని పెట్టడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంది అనేది ఒక కథ అనమాట. ఇలాగ చాలా కథలు ఉంటాయి. మనకు సనాతన హైందవ గ్రంథాలు చదివినప్పుడు ఒక కథ ఏం తెలియజేస్తుంది, వినాయకుడికి ఏనుగు తలని ఎందుకు పెట్టారు, ఆ కథ వెనకాల ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి బూతి చరిత్ర ఏంది, వినాయకుడు ఏనుగు తల వెనకాల కూడా ఒక బూతి చరిత్ర దాగుంది. దాన్ని కూడా ఈ రోజు మనం తెలుసుకుందండి. మరి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, అందుని బట్టి కూడా చాలా వందనాలు. దేవాదేవుడు మిమ్మల్ని అందరం కూడా దీవించును గాక. అలాగే ఇలాంటి విషయాలు మీకు తెలియాలంటే మేము రాసినటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అనే ఈ బుక్స్ లో చాలా విషయాలు మీకు, ఇవి చాలా చిన్న బుక్స్ అండి. 129 పేజీలు, 126 పేజీలు, 106 పేజీలు అట్లా ఉంటాయి అనమాట. 3 బుక్స్ 3 రకాలుగా ఉంటాయి పేజీలు. చాలా సింపుల్ బుక్స్ అన్నమాట. కానీ ఒక్కొక్క విషయంలో కొత్త కొత్త విషయాలు ఉంటాయి. ఒక బుక్ లో ఉన్న విషయాలు ఒక బుక్ లో ఉండవు. కనుక ఈ బుక్స్ ని మీ దగ్గర పెట్టుకుంటే బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో వావి వరుసలు లేవు, బైబిల్ దేవుడు మరి పాపాన్ని ప్రేరేపిస్తున్నాడని ఎవరైతే మతోన్మాద భావాజాలంతో బైబిల్ పైన, యేసుక్రీస్తు ప్రభు దైవత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి తప్పకుండా మీరు బుద్ధి చెప్పడానికి ఈ బుక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. చాలా మంచి విషయాలు ఉంటాయి, మీరు తెలుసుకోండి. సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరన్నా బుద్ధిహీనులు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు తిరిగి వాళ్ళని ప్రశ్నించడానికి ఈ బుక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్స్ ని మీరు తెప్పించుకొని దగ్గర పెట్టుకోండి. చాలా చిన్న బుక్స్, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మరి ఈ లైవ్ కార్యక్రమం మనం స్టార్ట్ చేసే ముందు బ్రదర్ గారు కొన్ని మాటలు మాట్లాడతారు, కొన్ని వీడియోలు కూడా చూపిస్తారు. ఎందుకు మేము లైవ్ చేస్తున్నాం అనేది కూడా విఘ్నులైనటువంటి వారు మీరు కూడా తెలుసుకోవాలి. బ్రదర్, ఒక వీడియో మనం ఎందుకు చేస్తున్నామో మరి ప్లే చేస్తారా? ఓకే సార్. అనేక మంది మతోన్మాదులు బైబిల్ గురించి, బైబిల్ కి విరుద్ధంగా అనేక రకములైన బుక్కులు రాసి వాళ్ళు ఇలా బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు.
తర్వాత ఇంకా ఒక వీడియోని కానీ మనం ప్లే చేద్దాం, రెగ్యులర్ గా ప్లే చేసేటట్టుగా. మన పంది ప్రవీణ్ అంటున్నాం కదా, మనం బిరుదు ఇచ్చాం కదా, ఆ బిరుదు ఎవరు సార్? మనం ఇచ్చామంటారా? కొంతమంది సహోదరులు ఇచ్చారు, కొంతమంది సమాజం ఇచ్చిందనమాట. ప్రజానీకం అతను హావభావాలు చూసి ఇచ్చినటువంటి బిరుదు అనమాట అది. బూతు పుస్తకం, బైబుల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా, ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి, అందరూ చదువుకునే వాళ్ళే కదా. ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు. మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుని యేసుని కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్న వీడియోలో, నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. చూస్తున్నారు కదా ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మేము లైవ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏమంటే, అనేక మంది మతోన్మాదులు ఇటువంటి లైవ్లు చేసి ఇలా సోషల్ మీడియాలో వచ్చి యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు, మళ్ళా యూట్యూబ్ లో కొన్ని ఛానళ్ళు క్రియేట్ చేసుకొని ఇలా ఎప్పుడు చూసినా గానీ బైబిల్ గురించి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము వాళ్ళ గురించే మేము ఇటువంటి లైవ్లు చేస్తున్నాము. మంచి హైందవుల కొరకై మాత్రమైతే కాదు. అనేక మంది మమ్మల్ని దుర్భాషలాడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏమంటే, మీకోసం నేను చేయటం లేదు. ఎవరైతే బైబిల్ని దూషించి ఉన్నారో, యేసు ప్రభు గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారో, అంటే దుర్భాషలు ఆడుతూ ఉన్నారో, అటువంటి వారి కొరకు మాత్రమే మేము ఇటువంటి లైవ్లు చేసి ఉన్నాం. ఒకవేళ బై మిస్టేక్ గా మీరు ఎవరైనా కానీ చూస్తుంటే, మీకు ఇష్టం లేదంటే మీరు చూడబాకండి. మీ మనోభావాలు దెబ్బతినాలని, మిమ్మల్ని దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. మా బైబిల్ గురించి మాట్లాడుతున్నటువంటి ఆ మతోన్మాదులను గాని మేము టార్గెట్ చేయలేదు. ఓల్ని గాని దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. వీళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు కదా. సనాతన హైందవ గ్రంథాల్లో ఏమున్నాయి వాటిని చదివి, గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టుగా, మా మాటలు కాదు, గ్రంథాల్లో ఏమైతే రాయబడి ఉన్నాయో వాటిని మేము చెప్తా ఉండము. వాటిని మీ మధ్యలో మేము తీసుకొని వస్తున్నాము. అయితే అనేక మంది ఏం చేస్తున్నారంటే, గ్రంథాలు రాసిన వారిని వదిలేసి, గ్రంథాలని అమ్మే వారిని వదిలేసి, మీరు గ్రంథాల్లో ఉన్నది మేము చెప్పేటప్పుడు మా మీద మీరు కోప్పడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సరి అయినదో మీరే ఆలోచించండి. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మనము ఈ రోజు మన టైటిల్ ని చూపించినట్టుగా టాపిక్ లోనికి డైరెక్ట్ గా వెళ్దాం. సార్, సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను, మీరు డైరెక్ట్ గా స్టార్ట్ చేయండి సార్. విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలు తెలుసుకోండి. అసలు ఎందులో అసలు ఉన్నాయి, ఎందులో బూతులు ఉన్నాయి, సనాతన ధర్మంలోనా లేక క్రైస్తవ్యంలో అనేది విఘ్నులు బైబిల్లోనా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో బూతులోనే మన పంది ప్రవీణ్ బ్రదర్ గారు చెబుతున్నారు కదా, వారిలాగా రాధా మనోహర్ దాస్ గారు, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, ఇంకెవరైతే ప్రచారం చేస్తున్నారో వారు అందరి కోసమే మేము ఈ లైవ్ ని చేయటం జరుగుతుంది. మీరు కూడా వాస్తవాలు తెలుసుకోండి. ఎందులో అసలు వెళ్తుంది, ఎందులో బూతులు ఉన్నాయి, ఎందులో వాయు వరుసలు లేవు అనేది మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి.